everyone, welcome to Kakarla Academy. So yesterday మనము పాలిటీ రిలేటెడ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాం కదా. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిమ్మల్ని నేను ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టమన్నాను. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? రెమ్యునరేషన్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ వుడ్ బి. అడ్వకేట్ జనరల్ ఒక రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది గవర్నర్ డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట, డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? గవర్నర్ నిర్ణయిస్తారు అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్, as per the 5th schedule of the constitution, how many members shall be there in tribes advisory council to be constituted by state? ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకి ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది ఉంటారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, ఎంతవరకు సభ్యులు ఉండొచ్చు అని చెప్పేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో అసలు మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ అసలు ఈ గిరిజన తెగల సభ ఏదైతే ఉందో అదేంటో తెలియాలి. సో దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ అసలు అది ఎలా స్థాపించడం అవుతుంది ఆయన, అంతేకాకుండా అది మనకి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేశారనే చూద్దాం. 5th షెడ్యూల్, ఓకే, కాన్స్టిట్యూషన్లో ఉన్న 5th షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ 5th షెడ్యూల్లో 4th పారాలో మనకి ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పారనమాట. మరి ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు? ఏ స్టేట్లో అయినా కూడా ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ స్టేట్కి షెడ్యూల్డ్ ఏరియాస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, షెడ్యూల్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది స్థాపించి వాళ్ళు మనకి సజెషన్స్, రికమెండేషన్స్ అనేది ఇస్తూ ఉంటారు రిగార్డింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకే, అందుకని చెప్పేసి ఏ స్టేట్లో అయితే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయో ఆ స్టేట్లో మాత్రమే మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి ఇక్కడ మనం కంపోజిషన్ కూడా చూద్దాం. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ వచ్చేసరికి మనకి నాట్ మోర్ దాన్ 20 మెంబర్స్. ఓకే, 20 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే మనకు ఉండరు. మరి అసలు వాళ్ళు ఎవరు అంటే ఈ 3/4 ఆ టోటల్ ఆ 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ అంతేకాకుండా 3/4 ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, అక్కడ అందులో ఆ రిప్రజెంటేటివ్లో 1/3 పీపుల్ ఉంటారనమాట. 1/3 ఉండాలి. అగైన్ 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఆన్సర్ చూడండి, అప్ టు 20 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మనకి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఏదైనా కౌన్సిల్ చదివినా, ఏదైనా కమిషన్ చదివినా, ఏదైనా కమిటీ చదివినా దానికి ఒక కంపోజిషన్ చదువుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంపోజిషన్ చదువుకోవాలి. ఓకే, సో మీరు ఏదైనా కౌన్సిల్ చదివితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు స్టడీ కంపోజిషన్, పవర్స్, ఫంక్షన్స్, సిపిఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ కౌన్సిల్ గురించి కానీ కమిషన్ గురించి కానీ చదివితే ఈ సిపిఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్స్ అడ్రస్ చేస్తే మీరు ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఖచ్చితంగా 100% ఆన్సర్ చేయగలరు. కంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ దాని యొక్క రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, అంటే ఎలా స్థాపించారు ఏంటి అవి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ట్రైబ్ అనే టర్మ్ని డిఫైన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఇది మనకి స్టేట్మెంట్స్ లాగా ఇచ్చి అడగవచ్చు. మనం ఏమనుకుంటాం, డిఫైన్ చేసింది అనుకుంటాం, బట్ నో, డిఫైన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే టర్మ్ షెడ్యూల్ ట్రైబ్ ఏదైతే ఉందో అది మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 342 క్లాజ్ 1 ద్వారా మనకి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. టర్మ్ షెడ్యూల్ ట్రైబ్ అనేది దేని ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 342 ఆర్టికల్ ద్వారా. ఓకే, ఆర్టికల్ 342 క్లాజ్ 1 ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మరి ఇది ఒక ఏరియా ఉందనుకుందాం. ఇప్పుడు ఆ ఏరియా అసలు షెడ్యూల్ ట్రైబ్ అని నోటిఫై చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఒక ట్రైబ్ని కానీ, ట్రైబల్ కమ్యూనిటీ కానీ, లేకపోతే ఆ పార్ట్స్ని కానీ, గ్రూప్స్ని కానీ షెడ్యూల్ ట్రైబ్స్గా డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో అడగొచ్చు క్వశ్చన్, వి నెవర్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది రెగ్యులేషన్స్ విత్ రిగార్డ్ ఫర్ పీస్ అండ్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఏ షెడ్యూల్డ్ ఏరియా వుడ్ బి ఇష్యూడ్ బై. నేను మీకు ముందు ఏం చెప్పాను వీడియోలో, మీరు ఒక టాపిక్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఎలా ఇస్తున్నారంటే ఒక టాపిక్ గురించి మనకి 2 సక్సెసివ్ క్వశ్చన్స్ అనేవి అపేర్ అవుతున్నాయి. 2 పక్కపక్క క్వశ్చన్స్ ఒకటి టాపిక్ గురించి ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు క్లియర్గా చదవండి. సో దానివల్ల
మీరు 2 క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, మోస్ట్లీ అలా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి షెడ్యూల్ ఏరియా గురించి ఇందాక ఒక క్వశ్చన్, మళ్ళీ ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏంటి రెగ్యులేషన్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. సో గవర్నర్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఒక గవర్నర్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటి ఆ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ట్రైబల్ పాపులేషన్స్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద ట్రైబల్ పాపులేషన్స్, ఒక ఏరియాలో ట్రైబల్ పాపులేషన్ సంబంధించి తనకి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? ట్రైబ్స్ని తను ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వచ్చు, అంటే కొన్ని సూచనలు అనేవి ఇవ్వచ్చు అనమాట స్టేట్ గవర్నమెంట్కి. ఎలాంటి సూచనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొత్త లా వచ్చింది అనుకుందాం. ఆ కొత్త లా ఏదైనా సరే వీళ్ళని ఎక్కువ షెడ్యూల్డ్ ఏరియాని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నెగిటివ్గా, ఈ ట్రైబల్ పాపులేషన్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయకుండా, అండ్ అంతేకాకుండా ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిమిట్ చేయడానికి గవర్నర్కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. లిమిటింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ షెడ్యూల్డ్ ఏరియా. ఓకేనా? సో అది గవర్నర్ ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ అంతేకాకుండా గవర్నర్కి ఇంకొక పవర్స్ కూడా ఉంటుంది. ఏంటంటే గవర్నర్కి రూల్స్ మేక్ చేయొచ్చు. దేని గురించి సంబంధించిన రూల్స్ మేక్ చేయొచ్చు అంటే కౌన్సిల్లో ఉండే నెంబర్ ఆఫ్ మెంబర్స్ని తను ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళ అపాయింట్మెంట్ మోడ్ అనేది చెప్పొచ్చు. అండ్ చైర్మన్, ఆ కౌన్సిల్ ఒక చైర్మన్ ఉంటారు కదా, చైర్మన్ అపాయింట్మెంట్ గురించి చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మనకి అక్కడ ఒక ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఒక అపాయింట్మెంట్ గురించి కూడా. ఓకేనా? ఈ విషయం సంబంధించి తను రూల్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడానికి రైట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా తను మీటింగ్స్ కూడా కండక్ట్ చేయవచ్చు అనమాట. ఈ షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించిన ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ ఒక మీటింగ్స్ కండక్ట్ చేయవచ్చు. ఇంకా వాటి ప్రొసీజర్ కూడా టేక్ ఓవర్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అలాంటి ఇంకా అదర్ ఇన్సిడెంటల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన కూడా గవర్నర్కి రూల్స్ మేక్ చేయడానికి రైట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి? ప్రెసిడెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నర్. ఎవరు చేయొచ్చు? రెగ్యులేషన్స్ అని ఎవరికి ఉంటాయని చెప్పాను ఇందాకే, గవర్నర్కి ఉంటాయి. ఓకే, ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ది ఫాలోయింగ్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్. ఓకే, సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ కూడా ఏ రైట్స్ అనేవి మనకి సస్పెండ్ చేయలేరు అని చెప్పి అడుగుతున్నారు. ఆర్టికల్ 21, 19, 14, 22. ఓకేనా? మనకి ఇవి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. అయితే ఇది తెలియాలంటే అసలు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఏం జరుగుతుంది ఏంటో తెలియాలి. సో అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి అనమాట, ఆర్టికల్ 358, 359. ఈ 2 ఆర్టికల్స్ కూడా ఏంటంటే మనకి ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫండమెంటల్ రైట్ సిచ్యువేషన్ అనేది ఏంటి అని చెప్పి డిటర్మైన్ చేస్తాయి. సో మా ఆర్టికల్ 358 ఏంటి? ఈ 358 వచ్చేసరికి ఆర్టికల్ 19 కింద ఉన్న ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 359 వచ్చేసరికి వేరే ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేస్తుంది. హవెవర్ మనకి ఆర్టికల్ 359 ఏదైతే ఉందో దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. 2 విధాలుగా మనకి లిమిటేషన్స్ అనేది ఉన్నాయి. అండ్ ఆ లిమిటేషన్స్ దేని వల్ల ఇవ్వడం జరిగింది? 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. ఓకే, మరి ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే ఎమర్జెన్సీ టైంలో వీళ్ళేంటి వేరే 359 ద్వారా వేరే ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా సస్పెండ్ చేయొచ్చు. హవెవర్ అన్ని సస్పెండ్ చేయొచ్చు, బట్ నాట్ ఆర్టికల్ 20 and 21. 20 and 21 మాత్రం సస్పెండ్ చేయడానికి అవ్వదు. ఆర్టికల్ 20 ఏంటి? రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఓకే, ఆర్టికల్ 20. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ 2 కూడా అలానే ఎన్ఫోర్సబుల్గా ఉంటాయి, వాటిని సస్పెండ్ చేయడం మాత్రం అవ్వదన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓన్లీ లాస్ రిలేటెడ్ టు ఎమర్జెన్సీ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఛాలెంజ్. ఓకే, ఎమర్జెన్సీకి సంబంధించిన లాస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఛాలెంజ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట, వేరే లాస్ కాదు. అండ్ అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది అనమాట మనకి ఇలా 2 వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు, అంటే ఎక్సెప్షన్స్ అనేవి మనకి దీనిపైన ఉన్నాయి. మరి ఆర్టికల్ 359 ఏంటి? సస్పెన్షన్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ 20 and 21. సో ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. 20, 21 కాకుండా వేరేవన్నీ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి? కెనాట్ సస్పెండ్ అని అడుగుతున్నారు. ఏంటి? 19 చేయొచ్చు, 14 చేయొచ్చు, 22 చేయొచ్చు, 20 and 21 చేయలేము. సో ఆన్సర్ ఇస్ 21. ఇక్కడ ఆప్షన్ 20 లేదు కాబట్టి. ఓకే, ఈ 3 మనకు రాంగ్ అవుతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రికమెండెడ్ బై 14th ఫినాన్స్ కమిషన్ టు పంచాయత్స్? ఓకే, సో ఇది అయితే మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసి ఉండాలి.
బట్ నేను మళ్ళీ ఒకసారి మీకోసం చిన్నగా చెప్తాను, ఎందుకంటే మనం ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం, గుర్తుందా? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ మనకి గ్రాంట్స్ గురించి అడుగుతున్నారు. ఈ బేసిక్ రేషియో చెప్పాను కదా, నేను ఆల్రెడీ చెప్పాను. సో సింపుల్గా చెప్తున్నాను, బేసిక్ టు పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ రేషియో వచ్చేసరికి మనకి పంచాయత్స్లో 90:10 ఉంటుంది, అండ్ మున్సిపాలిటీస్లో 80:20 ఉంటుంది. ఇది తెలుసు కదా. మరి ఆ 14th ఫినాన్స్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇచ్చిన టోటల్ గ్రాంట్ ఎంత అంటే 2,87,436 crore రూపీస్ అనమాట. ఓకే, మరి పంచాయత్స్కి వచ్చేసరికి ఎంత? ఇది మనకి పంచాయత్స్కి వాళ్ళు ఇచ్చిన గ్రాంట్. ఆ రిమైనింగ్ అంతా కూడా మున్సిపాలిటీస్కి వెళ్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమని ఇచ్చారు? 250, 292, 20 crores, 292, 20, 292, 20 అండ్ 292, 20, 275. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారంటే ఆ అమౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు అనమాట. కమిషన్ పంచాయత్స్కి ఇచ్చిన అమౌంట్ ఎంత? ఇక్కడ చూడండి, పంచాయత్స్కి ఇచ్చిన అమౌంట్ ఇది. సో దీనికి ఆన్సర్ మాత్రం నేను మీరే కామెంట్ చేయాలనుకుంటున్నాను. టోటల్ ఇది, అండ్ దిస్ ఇస్ ద థింగ్. సో ఆన్సర్ ప్లీజ్ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మళ్ళీ ఆన్సర్ ఏంటనే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా? ఈ క్వశ్చన్, ది పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లిమిటెడ్ బై. ఓకే, పవర్ ఆఫ్ పార్లమెంట్, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ మనకి ఎలా లిమిట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నమాట. ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చారు? సుప్రీం కోర్ట్, సివిల్ సొసైటీ, స్టేట్స్, కాన్స్టిట్యూషన్. ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించడానికి మనకి దేనికి అథారిటీ అనేది ఉంటుంది? ఆ పార్లమెంట్కి ఎవరు ఇస్తారు పవర్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్. సో ఇది చూసుకుంటే మనం సింపుల్గా చూద్దాం. సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, సుప్రీం కోర్ట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, హైయెస్ట్ జ్యుడిషియల్ కోర్ట్. అంతేకాకుండా ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ కూడా, ఓకేనా? అండ్ అంతేకాకుండా మనకి ఏంటి, ఏదైనా జ్యుడిషియల్ రివ్యూ పవర్ కూడా దేనికి ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు, సుప్రీం కోర్ట్. ఇది కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో డిస్కస్ చేశాం కదా క్లియర్గా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది January 26, 1950 అప్పుడు మనకి ఎనాక్ట్ అవ్వడం జరిగిందనమాట, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని మంచిగా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని ఇనాగ్రల్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది? January 28, 1950 రోజు. ఓకే, అండ్ ప్రజెంట్ జడ్జ్ ఎవరో కూడా చూసుకోండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సింపుల్, సుప్రీం కోర్ట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ టు ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్ టు చిల్డ్రన్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్? ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఇలా మదర్ టంగ్కి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్లో మదర్ టంగ్ యూజ్ చేయడం జరుగుతుందని చెప్పి అడుగుతున్నారు, ఎస్పెషల్లీ టు ద చిల్డ్రన్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ అనమాట. ఓకే, మరి అది ఏంటో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్టికల్స్ చూడండి. సో ఇలా అన్ని ఆర్టికల్స్ గురించి చదవండి, ఒక ఆన్సర్ టిక్ చేసుకొని మూవ్ అవద్దు. ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా క్లియర్గా చదివితే మేబీ అప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్గా మారొచ్చు, వి నెవర్ నో. సో మనం ఒక్కొక్క ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 350 ఏంటంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ 350A. మరి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది స్టేట్స్ పైన దిస్ ఇంపోజెస్ ఎ డ్యూటీ, స్టేట్స్ పైన ఒక డ్యూటీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దేనికి? ఎటువంటి డ్యూటీ అంటే లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధించిన డ్యూటీ, కాకపోతే ఏంటి, అడిక్వేట్ ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటేట్, ఒక స్టేట్ వచ్చేసరికి ఫెసిలిటేట్ ప్రొవైడ్ చేయాలి, బాగా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి. దేనికి? మదర్ టంగ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా, ఎస్పెషల్లీ ప్రైమరీ స్టేజ్లో. దీనివల్ల ఏమవుతుందంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రమోట్ చేయడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అందువల్ల ఇది అనేది పెట్టడం జరిగిందనమాట, ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్. ఓకే, సో అదేంటి? ఆర్టికల్ 350A. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 350A. 1 ఇస్ ద ఆన్సర్. బట్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే కంటే ముందు రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా చూద్దాం. ఆర్టికల్ 300A ఏం చెప్తుందంటే ఏ పర్సన్ నుంచి కూడా మనము ప్రాపర్టీ అనేది డిప్రైవ్ చేయకూడదు, ఎస్పెషల్లీ త్రూ ది అథారిటీ ఆఫ్ ది లా. ఆర్టికల్ 351A ఏం చెప్తుంది? ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ యూనియన్. ఏంటి ఆ డ్యూటీ? హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడంలో, స్ప్రెడ్ చేయడంలో, ఫర్ ద గుడ్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై సుప్రీం కోర్ట్ త్రూ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అది ఆర్టికల్ 131. ఇది మీరు ప్రీవియస్ వీడియోస్ వినుంటే ఇది ఈజీగా పెట్టేయచ్చు.
దీని గురించి మనం ఫ్యూ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 131 ఏంటి అని. ఆర్టికల్ 131 ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు అనమాట. ఏంటి సుప్రీంకోర్టు ఎలాంటి కేసెస్ టేక్ ఓవర్ చేయొచ్చు, దాని జడ్జిమెంట్ ఎంతవరకు ఉంటుంది, ఓకే, ఆ జ్యూరిడిక్షన్ అంతా స్కోప్ అంతా కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో అదేంటి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారమే ఉంటాయి. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు హైయెస్ట్ అథారిటీ అయినప్పటికీ మనకి అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఉండదు. అండ్ ఆర్టికల్ 132 కూడా మనం చూద్దాం ఆప్షన్స్లో ఇచ్చినందువల్ల. ఆర్టికల్ 132 ఏంటంటే సుప్రీంకోర్టు ఒక అపెలేట్ జ్యూరిడిక్షన్ గురించి మెన్షన్ చేస్తారనమాట. అపెలేట్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దిస్ ప్రొవైడ్స్ ఫర్ అన్ అప్పీల్ టు సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టుకి అప్పీల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, హైకోర్టు సర్టిఫికేషన్ ద్వారా. ఓకే, సో దీనివల్ల సుప్రీంకోర్టు అనేది స్పెషల్ లీవ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఆ అప్పీల్కి స్పెషల్ లీవ్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. నథింగ్ బట్ అపెలేట్ జ్యూరిడిక్షన్. 132 అంటే అపెలేట్ జ్యూరిడిక్షన్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, ఆర్టికల్ 32 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇది ఆల్రెడీ మనం ముందు క్లియర్గా 2-3 టైమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది కదా. 2-3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇందులో ఏముంటాయి, బ్రిట్స్ ఉంటాయి. సో ఇదేంటి అంటే చెప్పాలంటే స్టేట్స్, ఎవరైతే స్టేట్స్ ఉంటాయి కదా, సో ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు ఒక ఇండివిజువల్ కోర్టుకి ఎలా రీచ్ అవ్వచ్చు అనేది, అప్పుడు రీచ్ అయినప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ని మళ్ళీ వయలేట్ అవ్వకుండా చూడడం కోసం అని చెప్పేసి ఈ బ్రిట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అదంతా మనకు ఆల్రెడీ ఉంది కదా, ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం. నథింగ్ బట్ రైట్ టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ బై ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ఆర్టికల్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈస్ కంపల్సరీ ఫర్ విచ్ స్టేట్. ఏ స్టేట్కి కంపల్సరీ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అసలు మనము ఏ స్టేట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షనే కాకుండా ఇంకెక్కడెక్కడ ఎక్సెప్షన్ ఉందో కూడా చూద్దాం. సో చీఫ్ మినిస్టర్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నేను జస్ట్ 1 లైన్లో చెప్తాను. చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారో, గవర్నర్ అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే మినిస్టర్స్ని అపాయింట్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నర్ ఏం చేస్తారంటే చీఫ్ మినిస్టర్స్ అడ్వైస్తోని వేరే మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు గవర్నర్. ఓకే, సో ఈ పాయింట్ కొంచెం చూసుకోండి. మనకి దీని రిలేటెడ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ స్టేట్స్లో చూసుకుంటే ఏంటంటే ఒక మినిస్టర్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మినిస్టర్ ఉండాలి. ట్రైబల్ వెల్ఫేర్కి ఇన్ఛార్జ్గా ఒక మినిస్టర్ ఉండాలి. సో వీళ్ళకి అదే ఒక డ్యూటీ కాకుండా ఇంకొక డ్యూటీ ఏముంటుందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇంకా వేరే వర్క్ సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే వీళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వెల్ఫేర్ యాక్టివిటీస్, వాటికి ఇన్ఛార్జ్గా ఉండాలన్నమాట. ఒక మినిస్టర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం మనం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఏంటి, మధ్యప్రదేశ్. ఓకే, ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ కెన్ ఆల్టర్ ది బౌండరీ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా? ప్రెసిడెంట్, పార్లమెంట్, గవర్నర్ అండ్ స్టేట్ అసెంబ్లీ. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం మనం. కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా ప్రెసిడెంట్కి ఆ పవర్ ఇవ్వడం జరిగిందనమాట. ఏ ఏరియాస్ అయినా సరే తను షెడ్యూల్డ్ ఏరియాస్గా డిసైడ్ చేయొచ్చు. అయితే మనకు ఆర్టికల్ 244 క్లాస్ 1 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 5th షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ఏరియాస్ అనే టర్మ్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఏం పవర్స్ ఉంటాయి ఈ విషయంలో అంటే తను ఆల్టర్ చేయొచ్చు, అండ్ అంతేకాకుండా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు. ఆ బౌండరీస్ ఉంటాయి కదా, బౌండరీస్ని చేంజ్ చేయొచ్చు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద్వారా. అండ్ ఆల్సో హీ క్యాన్సల్ సచ్ డిజిగ్నేషన్ కూడా క్యాన్సల్ చేయొచ్చు, బట్ గవర్నర్ని కన్సల్ట్ అయిన తర్వాత. అండ్ ఆల్సో కెన్ మేక్ ఫ్రెష్ ఆర్డర్స్. ఓకే, ఫ్రెష్ ఆర్డర్స్ కూడా మనకి మెన్షన్ చేయొచ్చు అనమాట. దేనికి రిలేటెడ్ ఆర్డర్స్, షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడిఫైన్ చేస్తూ మనకి ఫ్రెష్ ఆర్డర్స్ అనేవి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. విల్ డిస్కస్ అదర్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.